హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, మనం సిల్వర్ సామాన్లు బాగా నల్లబడిపోయి ఉంటాయి. అవి తోమడానికి చాలా చేతులు శ్రమ పడిపోతూ ఉంటాము. హ్యాండ్స్ ఏమో చాలా రఫ్ అయిపోతూ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఈ వీడియో ఏంటంటే, వంట చేసే ప్రతి ఉమెన్కి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో వీడియో ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడైతే సిల్వర్ డిప్ క్లీన్సర్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ అనేది దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. సో మనం ఎప్పుడు కూడా చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటాము. బాగా బొగ్గు అయిపోయిన సిల్వర్ ఐటమ్స్, రాగి, ఇత్తడి అలాంటివన్నీ కూడా చేతితో రఫ్ చేసి బాగా చేతులు అరిగిపోతూ ఉంటాయి. చాలా కష్టపడుతూ ఉంటాము. చాలా ప్రయత్నాలు, చాలా ట్రిక్స్ అన్నీ ఉపయోగించి విసిగిపోయి ఉంటాయి కనుక ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది అనమాట. చిటికలో అంటే 5 నిమిషాలు. నేను లైవ్ డెమో కూడా చూపిస్తాను. నెక్స్ట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటంటే డెమో చూపిస్తాను మీకు. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. మనం ఎటువంటి స్క్రబ్బర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, పీతాంబరి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. చిటికలో మనం సిల్వర్ ఐటమ్స్ అనేవి తడతలా మెరిసిపోతాయి అన్నమాట. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను డెమో చూపిస్తాను. మీరు లైవ్లోనే చూపించవచ్చు. ఏంటంటే ఈ తర్వాత వీడియో వస్తుందన్నమాట. లైవ్లో చూపిస్తాను డెమో అనేది ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది. ఒక 5 నిమిషాలు టైం టేకింగ్తో మనకి సిల్వర్ ఐటమ్స్ అనేవి చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. పూజలకి, వ్రతాలకి చాలా శ్రమ పడుతూ ఉంటాం. పూజలని కానీ ముందు మనకి ఈ సిల్వర్ ఐటమ్సే గుర్తొస్తూ ఉంటాయి. ఒక రోజు ముందు కేటాయించాల్సి వస్తుంది ఇవి బాగా తోముకోవాలని చెప్పేసి. బాగా బొగ్గు పట్టేసి తోమాలంటే చాలా భయం వేసేస్తూ ఉంటుంది. కొన్ని వాటికి చాలా స్క్రబ్బర్స్ అన్నీ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటాము, కానీ పని అవ్వదు. కానీ డిజైన్స్ బాగా వచ్చిన వాటిలో మొత్తం ప్లెయిన్గా వస్తుంది, కానీ డిజైన్స్ వాటిలో నలుపు అలా ఉండిపోతుంది. కానీ ఇప్పుడు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా నేను ఎప్పటి నుంచో పాతది ఉండిపోయింది. ఎందుకంటే నాకు డౌట్, నేను ట్రై చేద్దామని చెప్పేసి బాగా బొగ్గులాగా అయిపోయింది. దాని మీద ట్రై చేస్తాను. చాలా అసలు సూపర్ అంటే సూపర్ వైట్ వచ్చేసాయి, తలతలా మెరిసిపోతుంది అనమాట. సో మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఈ తోవి చేతులు అరిగిపోయి చాలా శ్రమ పడుతూ ఉంటారు. మీ అందరికీ ఉపయోగపడుతుందని వీడియో చూపిస్తున్నాను. సో మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ప్రోడక్ట్ లింక్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లింక్ పెడతాను. ఓకేనా? ఇప్పుడైతే నేను డెమో చూపిస్తాను. ఎలా ఉందనేది మీరే ఆశ్చర్యపోతారు. ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన 3 డేస్కి నాకు వచ్చిందనమాట. నాకు డౌట్, ఇది ఎలా ఉంటుంది ఏంటి, మనకి ఆన్లైన్లో చూపించినట్టుగా మనకి వస్తుందా లేదా, అసలు అంత క్లీన్ అయిపోతుందా లేదా అనే డౌట్ అనమాట. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. బబుల్ రేపర్తో చక్కగా ఎక్కడ లీకేజ్ లేకుండా మంచిగా మనకి ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. సో డెలివరీ కూడా చాలా ఫాస్ట్గానే వచ్చింది. కొన్ని నేను పెట్టినవి క్యాన్సిల్ అవుతున్నాయి, కానీ ఇది మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేసింది. మంచిగా బాక్స్ అయితే ఓపెన్ చేశాను. మనకి బాటిల్ అయితే ఇలా ఉందన్నమాట. బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక స్ట్రైనర్ ఉంది, అంటే నెట్ ట్రే లాగా ఉందన్నమాట. ఇది ఎప్పటినుంచో పాతకాలం దగ్గర నుంచి, అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం దగ్గర నుంచి అని అలా మూల ఉంచేసాను. మనం ట్రైల్ వేస్తే ఇలాంటి వాటి మీదే ట్రైల్ వేయాలి. నాకు ఒక డౌట్, అసలు వస్తుందా లేదా. నేనేదో కాటికేదో పామే అని అనుకుంటారు. సో అలాంటిది ఏమీ లేదు, బ్లాక్ వచ్చేసిందన్నమాట. సో దీని మీద ట్రైల్ వేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. దీనికంటే ముందు ఒక కుంకుమ భరణితో చేశాను. ఆ వీడియో పోయిందండి. సర్లే అని చెప్పేసి ఇది బాగా బ్లాక్ ఉంది కదా, దీని మీద చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఇది వీడియో తీసాను అనమాట. సో టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది. 5 మినిట్స్ కంటే ఎక్కువేం తీసుకోదు. చాలా చక్కగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. మనకి హ్యాండ్స్కి అది అంటుకుంటే ఏమైనా ప్రాబ్లమా అంటే అది ఏమీ లేదండి, నో ప్రాబ్లం. ఇందులో డిప్ చేసి మనం బయటికి తీసిన తర్వాత మామూలు నార్మల్ వాటర్తో సోప్తో కడిగేసుకుంటే మంచిగా తెల్లగా అయితే వచ్చేస్తాయండి. వెండి సామాన్లు ఎప్పుడు కూడా మనం నీట్గా కడిగిన తర్వాత ఒక
ప్లాస్టిక్ కవర్లో కానీ జిప్డ్ కవర్స్ ఉంటాయి కదా అవి కానీ అందులో పెట్టేసి లాక్ చేసేస్తే చాలా కాలం తెల్లగా ఉంటాయి అన్నమాట. ఈ లిక్విడ్ మనం అస్తమాను కడగం కదండి, చాలా ఒక 2-3 ఇయర్స్ పైనే వచ్చేస్తుంది మనకి. చిన్నవి ఇందులో పడతాయి, క్లీన్ అయిపోతాయి. మరి పెద్దవి ఎలా క్లీన్ చేయాలనే డౌట్ ఉంటుంది. సో ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ముంచి ఆ క్లాత్ని అలా తుడిచేస్తే మంచిగా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, మనకి ఆత్రం ఆగదు కదా, మధ్యలోనే తీసేసాను. ఒక 2 మినిట్స్ ఉంచాను, మళ్ళీ తీసాను, ఇలా వచ్చింది. మళ్ళీ ముంచాను అనమాట, బాగా తెల్లగా వచ్చింది. చాలా బాగుందండి, మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, నేను సోప్తో కడిగేసాను, మళ్ళీ ఎంత బాగా వచ్చేసిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్రోడక్ట్ అయితే. మనం చేతులు అరిగేలా తోమాల్సిన పని ఉండదు. చాలా చక్కగా నీట్గా వచ్చేసాయి, చాలా మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఎన్ని ఉంటే అన్నీ అలా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.